తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో చేస్తున్న రాజకీయం శృతిమించిపోతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనపై పెట్టిన కేసులు, వ్యాపారాలు నిర్వీర్యం చేయటం సహా అనేక వేధింపులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వాటన్నిటికీ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారేమో కానీ రెచ్చిపోతున్నారు. చివరికి వైసీపీ హయాంలోలా పోలీసులపైన విరుచుకుపడుతున్నారు. ఆయనను ఎలా డీల్ చేయాలో టీడీపీ హైకమాండ్కు తెలియటం లేదు. చంద్రబాబు మాటల్ని కూడా ఆయన వినటం లేదు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని నియోజకవర్గంలో అడుగుపెట్టనీయటం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య దీర్ఘకాల రాజకీయ ఆధిపత్య పోరుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావటంతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ విజయం జేసీ కుటుంబ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఈ కాలంలో జేసీ కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించకుండా చేస్తున్నారని, దీనికి సంబంధించి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు.